గారు జర్మనీ దేశం నుండి ఒక ఊరు వచ్చారు. చాలా చిన్న కుగ్రామానికి వచ్చారు. అక్కడ అవన్నీ ఆయన ఒక పరిశోధన చేయడానికి వరకు వచ్చారు. వస్తే చాలా చోట్లకి వెళ్ళారు. వెళ్తే ఎక్స్కర్షన్ ఊరు చూస్తారు కదా, కొత్త ఊర్లు చూసినప్పుడు ఎక్కడైనా ఆ ఊరు చూడడానికి వెళ్ళి ఊరు చూస్తుండగా సాయంత్రం అయిపోయింది. ఆ సాయంత్రం అయిపోయిన సమయంలో విపరీతమైన వర్షం వస్తుంది. డాక్టర్ స్కోవర్జ్ ఆయన పేరు. విపరీతమైన వర్షం వచ్చేస్తుంది. ఆ వర్షంలో ఆయనకి ఎటెళ్లాలో తెలీదు. ఆయన ఊరు కాదు, ఆయన దేశం కాదు, ఆయన భాష కాదు. అలాంటి ప్రదేశంలో ఈయన తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈయన అటు ఇటు వెళ్తూ ఒక ఇంటిలోకి వెళ్ళి డోర్ కొట్టారు. అమ్మా డోర్ తీవా అని అడిగితే ఆమె డోర్ తీసింది. డోర్ తీస్తే ఈ ఒక్క నైట్కి చాలా వర్షం వస్తుందమ్మా, బయటంతా చాలా తుఫాన్ ఉంది, ఈ నైట్ కొంచెం మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వ. రేపు పొద్దున్నే నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను, నాకు ఫ్లైట్ ఉంది, కొంచెం నాకు సమయం ఇవ్వమ్మా అని అడిగితే ఆ స్త్రీ అందే, దయచేసి నేను ఇవ్వను అసలు. పోనీ ఈ బయట గుమ్మల్లో పడుకుంటానమ్మా, అరుగు మీద పడుకుంటాను, అరుగు మీదన్నా నాకు కొంచెం షెల్టర్ ఇవ్వమ్మా అంటే, వీల్లేదు, మా ఇంటిలో కానీ మా అరుగు మీద కానీ నీకు స్థలం లేదు, దయచేసి వెళ్ళిపో అని చాలా కటువుగా చెప్పేసింది. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక 10 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతనికి భయంకరమైన ఒక రోగం వచ్చింది. అది ఈ దేశంలో ఎవరు బాగు చేయరు. అది జర్మనీ దేశంలో ఉన్న ఆ డాక్టర్ గారు బాగు చేస్తారు. అతని దగ్గరికి వెళ్తే అతను చాలా తక్కువ రేటుకి చాలా బాగా బాగు చేస్తాడు ఇలాంటిదని. కానీ మేము అంత దూరం వెళ్ళే అంత స్థితిగతులు మీకు దగ్గరలో, భర్త లేడు, డబ్బులు లేవు, తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఏడుస్తూ ఉంది. అయితే ఉదయానికి పేపర్లో ఒక నోటీస్ వచ్చింది. అంటే పెద్ద డాక్టర్, ఆయన ఏమన్నాడంటే, ఈ దేశంలో డాక్టర్ స్కోవర్జ్ గారికి నైట్ ఇబ్బంది అవుతుందంటే షెల్టర్ ఇవ్వడానికి గుమ్మం కూడా లేదండి, ఒక స్త్రీ ఇవ్వలేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి డోర్ నెంబర్తో సహా వేసాడంట ఆయన. మీకు తెలుసా, కొంతమంది అన్నీ చూసుకొని వెళ్తారు, అన్నీ గమనిస్తారు, చూసి వెళ్ళిపోయారు అనుకుంటారు. ఆయన వెళ్ళిపోతూ ఆ ఇంటికి పేరు ఉంటుంది కదా, ఆ పేరు డోర్ నెంబరు వేసుకొని, ఈ ఇంటి డోర్ నెంబర్లో ఉన్న స్త్రీ నాకు కనీసం చోటు కూడా ఇవ్వలేదని చాలా బాధపడుతూ ఫ్లైట్ ఎక్కేసి అంటే పేపర్లో ఏమని చెప్పి వెళ్ళిపోయాడంట. మార్నింగ్ పేపర్లో వచ్చిందంట. వస్తే చాలామంది బాధపడ్డారంట. ఒక డాక్టర్ వచ్చాడంట వాళ్ళ ఇంటికి. ఎంత పిచ్చి పని చేసావు, నీ కొడుకును బాగు చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఆ డాక్టరే. నేను మిమ్మల్ని వెళ్ళమని చెప్తాను కదా, నీ కొడుకును బాగు చేసే డాక్టర్ అతనే. నువ్వు ఎలాగో అతని దగ్గరికి వెళ్ళావు, కానీ అతనే నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టి నీ ఇంటిలో షెల్టర్ అడిగితే నీ చేతులారా నువ్వే తోసేసుకున్నావు అని. కానీ పరుగు పరుగున వెళ్ళింది. స్కోవర్జ్ గారిని ఎలాగైనా కలవాలి, ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి సారీ అడిగి నేను నా కొడుకును బాగు చేసుకుంటానని పరిగెట్టింది. ఆ విమానం దగ్గరికి వెళ్తే అప్పటికే విమానం ఫ్లై అయిపోయింది, పైకి ఎగిరిపోతుంది. బోర్ను ఏడుస్తుందంట ఆ విమానాశ్రయం. అయ్యో, నా ఇంటికి వచ్చిన డాక్టర్ నేను చేతులారా కాదనుకున్నాను, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటని బోర్ని ఏడ్చిందంట. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని బాగు చేయడానికి మన హృదయం అనే ఇంటిని తట్టి ఒక్కసారి స్థానమే, నీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను, నీ చచ్చని స్థితిని నేను బాగు చేస్తానంటే మనం కూడా చాలాసార్లు అలాగే సమాధానం చెప్తున్నాం. ఆ స్త్రీ గురించి చెప్తే మనకు బాధేస్తుంది, అయ్యో ఆ స్త్రీ అలా ఎందుకు చేస్తుందని. కానీ నేటి దినాల్లో మనం కూడా అలానే చేస్తాం లేదా? దేవా, నా స్థితిగతులు నిన్ను బాధ పెట్టేగా ఉండకూడదు, నన్ను బాగు చేయి ప్రభు. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.